ఇప్పటికీ గృహప్రవేశాలకు 1,12,000 ఇందిరమ్మ ఇండ్లు, దాదాపుగా 5 లక్షల ఇండ్లను మొదటి విడత లోపల ఇండ్లు ఇవ్వడమే కాకుండా మళ్ళీ ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడ్డది. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదోడి ఇంటి కలను నిజం చేస్తూ ఉన్నారు. వాళ్ళ కడుపు నిండా తిండి పెడుతూ సన్నబియ్యం ఇస్తూ ఆ పేదోడి కడుపును చూస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. రైతు భరోసా ఇచ్చి పంట సాయం చేసినటువంటి ప్రభుత్వం ఇది. పండించిన పంటను కొంటూ బోనస్ ఇస్తూ రైతుకు అండగా నిలబడ్డటువంటి ప్రభుత్వం ఇది. 24 గంటల కరెంటును ఇస్తూ వ్యవసాయానికి ఉపయోగపడ్డటువంటి ప్రభుత్వం ఇది. పేద మధ్యతరగతి కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తూ గృహ అవసరాలకు ఉపయోగపడుతున్నటువంటి ప్రభుత్వం ఇది. స్కూళ్ళు నియోజకవర్గానికి ఒకటి తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళను ఏర్పాటు చేసి విద్యను పేద గడప దాకా పేదోళ్ళు కూడా చదువుకు దూరం కావద్దు, డ్రాప్ అవుట్స్ ఉండొద్దని చెప్పేసి పేదల చదువుకు తోడ్పడుతున్నటువంటి ప్రభుత్వం ఇది. పౌష్టికాహార లోపం లేకుండా పిల్లలు బలంగా ఉండాలని వాళ్లకు టిఫిన్స్ పెడుతూ మధ్యాహ్న భోజన పథకం పెడుతూ సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇది. 5 లక్షల రూపాయల ఇందిరా కుటుంబ జీవిత బీమాను ఇవ్వాలని, ఆ కుటుంబం ఏదన్నా కారణంతో రోడ్డున పడకుండా బీమా కల్పించినటువంటి ప్రభుత్వం ఇది. ఇట్లా అన్ని రంగాల లోపల కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము అనేక విధాలుగా తెలంగాణలో మేము పుట్టడమే మా అదృష్టం అనే విధంగా తెలంగాణ ప్రభుత్వము చర్యలు చేపడతా ఉన్నది.